నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని వాతావరణం గురించి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం కువైట్లో అల్పపీడన వ్యవస్థ ప్రభావం ఉందని చెప్పేసి, అలాగే వెదర్ మ్యాపులు, అలాగే శాటిలైట్ ఫోటోలు ఇలా చూపిస్తూ ఉన్నాయని, ఈ వ్యవస్థ కారణంగా క్యుములోనింబస్ మేఘాలతో సహా తక్కువ మరియు మధ్యస్థాయి మేఘావృతం పెరిగి ఉత్తర ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. వర్షపాతంతో పాటు మోస్తారు నుంచి వేగవంతమైన ఆగ్నేయ గాలులు వీచాయని చెప్పేసి, అవి క్రమంగా వాయువ్య గాలులుగా మారాయని, దీని ఫలితంగా అనేక ప్రాంతాలలో దుమ్ము లేస్తూ ఉందని చెప్పేసి, దీనివల్ల దృశ్యమానత తగ్గుతుందని చెప్పేసి దరార్ ఆల్ అలీ గారు అయితే వివరించారు. గాలులతో కూడిన పరిస్థితుల కారణంగా సముద్రంలో అలలు కూడా ఉధృతంగా ఉన్నాయి. ఇది సముద్ర కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందని ఆయన తెలిపారు. సాధారణంగా తేలికపాటి నుంచి మధ్యస్థంగా గాలులు అప్పుడప్పుడు చురుకుగా మారడంతో అలాగే ఈ యొక్క పరిస్థితి మంగళవారం సాయంత్రం వరకు కొనసాగుతాయని చెప్పేసి, కువైట్లోని కొన్ని ప్రాంతాల్లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. కువైట్లోని ఉత్తర ప్రాంతంలో మనం చూసుకుంటే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి, అలాగే ఆగ్నేయ గాలులు వీయడం వల్ల అవి వాయువ్య గాలులుగా మారుతాయని చెప్పేసి, అలా గాలులు మారినప్పుడు కువైట్లో దృశ్యమానత తగ్గిపోతూ ఉంది, దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు తెలియజేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాతావరణం అస్థిరంగా ఉంటుంది కాబట్టి బయటికి వచ్చేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.